అందరూ. ఈసారి అయితే మీషో నుంచి లెహంగాస్ రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకనంటే కమింగ్ మంత్స్ అండ్ ఈ మంత్ నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా వెడ్డింగ్ సీజన్. బ్రైడల్ ఫోటోషూట్ కైనా లేదా రిసెప్షన్ కైనా లేదా సిస్టర్స్ ఎవరైనా పార్టీ వేర్ చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాగుంటాయి. నిజంగా నేను చూసి షాక్ అయ్యాను. మీషో నుంచి ఇంత తక్కువ కాస్ట్ లో ఎలా వస్తున్నాయని చెప్పి చూపిస్తే మీకే అర్థమవుతుంది మాట్లాడే కన్నా. అయితే ఫస్ట్ చూపిస్తాను. ఇవన్నీ కాస్ట్ అయితే ఇండివిజువల్ గా చెప్పట్లేదు, ఎందుకంటే అన్ని కూడా 1000 బిలోనే. దట్టు ఎలా అంటే ఏ రేంజ్ అంటే 800 to 1000, 800, 850, 890, ఒకటి రెండు అయితే 750, 780 అలా కూడా ఉన్నాయి. సో అన్ని 1000 బిలో కనుక ప్రత్యేకంగా కాస్ట్ అనేది చెప్పట్లేదు, కానీ అన్ని 1000 బిలోనే. ఇందులోని ఆల్మోస్ట్ అన్ని కూడా సెమీ స్టిచ్డ్, అంటే స్కర్ట్ స్టిచ్ చేసి ఉంటది, ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలన్నట్టే. ఇది ఫస్ట్ లెహంగా. అసలు చూడండి ఎంత బాగుంది అనేది. ఇది మీకు కనిపిస్తుంది కదా, దీనిపైన ఇలా ఇవన్నీ కూడా పికాక్స్ అరౌండ్ ఆర్చ్ లా ఉంటుంది అనమాట మొత్తం ఇలాగే. అండ్ దీంతో లైనింగ్ కూడా ఉంది. అండ్ కిందన స్టిఫ్ గా ఉండడానికి కిందన స్టిఫ్ మెటీరియల్ కూడా వేశారు. దీని పేరేంటో తెలియదు, చెప్పండి. అండ్ దీంట్లో లైనింగ్ కూడా ఉంది. అండ్ చాలా పెద్ద గేర్. ఫ్లేర్ అయితే చూడండి ఎంత పెద్ద ఫ్లేర్ వచ్చిందో. దీంట్లో ఎలా చూపించాలి, ఇలా చాలా ఫ్లేర్ ఉంది దీనికి కూడా. పైన అక్కడక్కడ చిన్న చిన్న డిజైన్స్ వచ్చాయి. అంతా కూడా థ్రెడ్ వర్క్. యాక్చువల్లీ మీకు ఈ షైనింగ్ లో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ దీని బయట థ్రెడ్ వర్క్, మధ్యలో అంతా పికాక్స్ వైట్ థ్రెడ్ వర్క్ ఉండి చుట్టూ కూడా గోల్డ్ ఫినిషింగ్ అండ్ వైట్ గోల్డ్ చిప్స్ వర్క్ వచ్చింది అనమాట. అండ్ దీని బ్లౌజ్, ఇది దీని బ్లౌజ్. ఇది మనకి ఏంటనంటే ఇది ఫ్రంట్ అయినా పెట్టించుకోవచ్చు, బ్యాక్ అయినా పెట్టించుకోవచ్చు, ఇలా వచ్చింది అనమాట. ఇది వన్ సైడ్ అయితే ప్లేన్ అనమాట. అండ్ దీని హ్యాండ్స్, ఇవి 2 హ్యాండ్స్. హ్యాండ్ మొత్తానికి ఫుల్ వర్క్ వస్తుంది అనమాట. చాలా కాంబినేషన్ ఇది అనమాట. వాణి పైట చున్నీ ఏమంటారు, ఇది ఒకసారి కాంబినేషన్ చూడండి. దీంతో కాంబినేషన్ ఇది. నేను డిఫరెన్స్ మీకు పక్కన కూడా పెడతాను ఎలా వస్తుంది అనేది. ఇదనమాట. దీన్ని కూడా మొత్తం ఓవరాల్ గా చుట్టూ బోర్డర్ వచ్చేసింది, మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ లా వచ్చాయి. నెక్స్ట్ వన్ ఫుల్లీ రెడీమేడ్. ఇంకా కంప్లీట్ గా దీన్ని మనం ఏం స్టిచ్ చేసుకోవాల్సిన లేదు అనమాట. బ్లౌజ్ తో సహా ఎంత బాగుంది చూడండి. మీకు ఇది కొంచెం రెడ్డిష్ గా కనిపించవచ్చు. ఇది ఫుల్ గా మెరూన్ కలర్. దీనిపైన ఇదంతా సిల్వర్ థ్రెడ్ వర్క్. అండ్ ప్లేట్ చూడండి ఎంత ఎక్కువ ఇచ్చారు, చాలా బాగుంది. దీనిపైన చిన్న చిన్న చిక్స్ వర్క్ లాగా ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇచ్చారు, కానీ నా ఇది ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ కన్నా 3/4 ఉంటేనే బాగుంటది. సో మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఒక 2, 3. బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది. అండ్ దీని టాజిల్స్ క్యూట్ ఉన్నాయి కదా. మనకి హుక్స్ బ్యాక్ హుక్స్ వచ్చాయి. అండ్ లోపల మీకు సైజ్ తగ్గట్టు ఇంకా మీరు సైజ్ పెంచుకోవడం దీనికి లోపల ఖర్చు అంటారు కదా, ఇది కూడా ఎక్కువ ఇచ్చారు. దీని చున్నీ మనకి స్కర్ట్ హెవీగా అండ్ బ్లౌజ్ ఇంత హెవీగా వచ్చింది కనుక ప్లెయిన్ చున్నీ ఇచ్చారనమాట. చున్నీ అంతా ప్లెయిన్ నుంచి జస్ట్ మనకి ఇక్కడ బార్డర్ సిల్వర్ లైస్ బార్డర్ పెట్టేశారు. దీని డిఫరెన్స్ పక్కన పెడతాను, ఒకసారి చూడండి. ఫుల్లీ స్టిచ్డ్ కదా, ఇది కొంచెం 1000 కి 50, 60 ఎంతో పడి జరిగినట్టు ఉంది అంతే, బట్ ఇది ఫుల్లీ స్టిచ్డ్. అండ్ నెక్స్ట్ వన్, ఇదైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. ఇది స్కర్ట్, ఇవన్నీ కూడాను లైనింగ్ తోని మంచి డిజైన్స్ తో వచ్చినవి. ప్రతి దాంట్లో కూడా లైనింగ్ ఉంటది. ఇది మనకి పీచ్ కలర్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే కొంచెం కనకంబరంలో, అందులో లైట్ కనిపిస్తుందేమో మీకు, కనకంబరం కలర్ అనమాట. ఇదంతా కూడా గోల్డ్ ఫినిషింగ్. ఒక లీవ్స్ గ్రీన్ అంతా, ఇది చెప్పాలంటే ఫ్లవర్ ల లోటస్ ఏదేదో అన్ని ఆకులు తీసేది. ఈ కింద అయితే ఫినిషింగ్ చూడండి ఎంత బాగుంది లేదు. ఇదంతా కూడా అన్ని కూడాను దగ్గర వచ్చేటట్టుగా చాలా ప్లేస్ తో ఇచ్చారనమాట. దీని కాంబినేషన్ ఇదిగోండి, ఈ కలర్, ఈ రెండింటి కాంబినేషన్ ఎంత బాగుంది కదా. రియల్లీ చెప్తున్నాను, అసలు మిస్ అవ్వకుండా తీసుకోండి. నేను ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను, మీకు నచ్చుతాయి ఇవన్నీ కూడా. మెరూన్ కలర్ ఇచ్చారు, చుట్టూ కూడా గోల్డ్ థ్రెడ్ వర్క్. ఇది ఏమి ప్రింట్ కాదు, ఊడిపోతుందని లేదు, గోల్డ్ థ్రెడ్ వర్క్. మధ్యలో కూడా గోల్డ్ థ్రెడ్ వర్క్, ఏది కూడా అంటించినవి కావు. చాలా బాగుంది. ఇది చూడండి, ఇది బ్లౌజ్ అనమాట. మనకి ఏదైతే దీని స్కర్ట్ కి బార్డర్ వచ్చిందో అదే ఇచ్చారు బ్లౌజ్ కి. చాలా పెద్ద పీస్ ఇచ్చారు.
దీనికి లైనింగ్ కూడా ఇచ్చారు, యాక్చువల్లీ బ్లౌజ్ కి లైనింగ్ కూడా ఇచ్చారు. ఇందులో ఎక్కడో మిస్ అయ్యి ఉంటుంది, దొరికినప్పుడు నేను చెప్తాను. దీనికి లైనింగ్ కూడా ఉంది బ్లౌజ్ పీస్ కి. సేమ్ కాస్ట్ 100,000. అండ్ నెక్స్ట్ ఇందులో ఇది బాగా నచ్చింది, కానీ ఒక డిఫెక్ట్ అనిపించింది. చూడండి ఎంత బాగుంది అంటే, ఎక్కువగా పట్టులు అలా జిగేల్ 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 కన్నా కొంచెం డిఫరెంట్ గా ఇది మనకి స్టిఫ్ గా ఉండడానికి కింద ఏదో పెట్టారు, అది చెప్పండి నాకు, నెక్స్ట్ వీడియోస్ నుంచి తెలుసుకుంటాను. స్కర్ట్ ఇది అన్నమాట. ఇది కూడా చాలా ప్లేన్ అంతా చూపించేటప్పుడు నా చేయి నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎలా ఉందో చూడండి, ఇక్కడ డార్క్ కలర్, ఈ డార్క్ కలర్, ఇక్కడ ఈ డార్క్ అనేది ఆ ఆ పిక్ లో ఎలా చూపించారు అని అంటే పర్పుల్ కలర్ వచ్చేటట్టు చూపించారు అనమాట. కానీ ఇక్కడ అయితే కొంచెం లైట్ కలర్ రాయల్ బ్లూ లో అనిపించింది. అది కొంచెం పర్పుల్ లో అంటే ఉంది మీకు ఫోటోలో, ఇక్కడ రాయల్ బ్లూ లో, ఇక్కడ వీడియోలో రాయల్ బ్లూ కనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ ఏంటంటే బయట అయితే కొంచెం పర్పుల్ లా, లైట్ పర్పుల్ లా ఉందన్నమాట. ఇంత డార్క్ రాలేదు. ఈ డార్క్ వచ్చి ఉంటే ఇది ఇంకా హైలైట్ గా ఉందేమో. బట్ ఇది కూడా బాగుంది. ఇది దీంతో పాటు ఇచ్చిన వాణి. సేమ్ అన్ని కూడాను వీటి వాణీలు ఏం చున్నీలు అయితే భలేగా ఉన్నాయి. చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్ గా ఉంది, షైనింగ్ గా ఉంది, అండ్ మంచి క్వాలిటీ బార్డర్స్. ఏవి కూడాను పూర్ క్వాలిటీ అని అనిపించవస్తాయి. దీని బ్లౌజ్ సేమ్ మనకి ఎలా స్కర్ట్ ఎలా వచ్చిందో అలా ఇచ్చేసారు అనమాట. దీనికి కూడా లైనింగ్ ఉంది. నేను ఆల్రెడీ షార్ట్స్ కోసం అని తీసేసాను, సో వీటి లైనింగ్స్ మిస్ అయ్యాయి అనమాట. బ్లౌజ్ పీసులు కూడా లైనింగ్ తో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ పింక్ వన్, ఇది రెడ్ కనిపిస్తుందా? ఈ పింక్ కనిపిస్తుంది కదా కింద, మీకు డిఫరెన్స్ ఈ పింక్ లో ఉంటది అనమాట. ఇది ఏంటంటే లైటింగ్ అయినా లేదా కెమెరా అయినా సరే, బయట మనం షాపింగ్ మాల్ లో ఉన్న లైటింగ్ కూడా చూసినట్టయితే మీకు అదే ఉంటుంది కూడా. ఆ కెమెరాలోకి తీసేసరికి ఆ ఫోటో అనేది కొంచెం కలర్ అయితే డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఇదైతే రాయల్ పింక్ కలర్, సారీ మెజెండా పింక్. చాలా బాగుంటది ఎవరికైనా. ఇది డిజైన్ కూడా చాలా బాగుంది. అక్కడ నీట్ గా హరిబరి లేకుండా, ఏదో అలిగేసినట్టు లేకుండా సింపుల్ గా నీట్ గా ఉంది. మీకు ఇందులో షైనింగ్ ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు, కానీ బయట అయితే చాలా సింపుల్ గా నీట్ గా ఉందన్నమాట. సో దీనికి కూడా కింద బార్డర్ నుంచోడానికి బాగా పెట్టారు, ప్లేన్ వైపు విత్ లైనింగ్. అన్నిటి కూడా స్పెసిఫిక్ లైనింగ్ చెప్పవసరం, అన్నిటికీ లైనింగ్ ఉంది. మొత్తం ఎలా వస్తుంది అనమాట. అండ్ దీని బ్లౌజ్ అయితే మనకి ఇది ఇలా ఇచ్చారు, ఫ్రంట్ పార్ట్ కి ఇలా ఫ్రంట్ పార్ట్ కి ఇచ్చేసారు. హ్యాండ్స్ కి సెపరేట్ గా ఇలా ఇచ్చారు అనమాట. హ్యాండ్స్ కి ఇలా ఇచ్చేసారు. అండ్ దీని చున్నీ మొత్తం సింగిల్ కలర్. సేమ్ ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ ఒక లైట్ మామిడి పిందులు అలా ఇచ్చేసారనమాట. ఇందులో అయితే కలర్స్ లేదు, ఒకటే ఉంది. అండ్ నెక్స్ట్ పర్పుల్. ఇవన్నీ కూడాను చాలా ఫ్లేవర్ ఇచ్చారు. ఒకసారి చూస్తున్నారా మీకు ఇది అర్థమవుతుంది. ఇక్కడ ఈ కుర్చీలా కనిపిస్తున్నాయి అంటే ఎంత పెద్ద ఫ్లేవర్ ఉంటుంది అని చెప్పి. చాలా బాగున్నాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా మీషో నుంచి ఎలా వస్తాయా అని చెప్పి, ఇంత మంచి క్వాలిటీగా వస్తాయా అని చెప్పి. మామిడి బిందెల్లో వచ్చి ఇలా వచ్చాయి అనమాట. మధ్యలో కూడా ఇదంతా కూడా థ్రెడ్ వర్క్. ఇవి చూపించేవన్నీ కూడా థ్రెడ్ వర్క్. సో థ్రెడ్ వర్క్ కనుక ఎప్పుడు కూడా ఈ వాష్ చేస్తున్న కొద్ది పోతాయి అని చెప్పి ఎప్పుడు ఏమో ఉండదు. ఇది స్కర్ట్. దీని బ్లౌజ్ ఏదైతే మనకి స్కర్ట్ కి వచ్చిందో బార్డర్ అదే ఇచ్చారనమాట బ్లౌజ్. హ్యాండ్ కి అండ్ రెండు బ్యాగ్స్. అండ్ దీంతో చున్నీ చెప్పండి కదా, అన్ని కూడా ఫుల్లీ బార్డర్ అండ్ అన్ని కూడా థ్రెడ్ వర్క్, నో ప్రింటింగ్. చిన్ని మధ్యలో కనిపించేది కూడా థ్రెడ్ వర్క్. ఇది పర్పుల్ కలర్. ఇది లైనింగ్స్ అన్నిటికి ఇచ్చారన్నాను కదా, ఇది దీని లైనింగ్ అనమాట. నెక్స్ట్ బ్లాక్ లో కావాలా? చాలా మంది ఎప్పుడు వీవే కదా, కొంచెం డిఫరెంట్ ఒకటి బ్లాక్ లో కూడా చూపిద్దామని బ్లాక్ లో కూడా తీసుకున్నాం. నాకైతే దీని బార్డర్ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే అసలు ఈ డిజైన్ అనేది ఎంత యూనిక్ అండ్ క్లాసిక్ అని అంటే, అండ్ క్వాలిటీ అయితే చాలా రియల్ గా 100% అష్యూరెన్స్ ఈ క్వాలిటీకి. అంటే ఇందులో కలర్స్ మిక్స్ అవడం వల్ల ఇంకా డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. అన్ని క్వాలిటీ బాగుంది. ఇదైతే ఇంకా నాకు చాలా బాగా నచ్చింది డిజైన్. అండ్ బ్లాక్ ఇప్పుడు ఫేర్వెల్ స్కూల్స్ లో, కాలేజెస్ లో ఏమైనా ఫంక్షన్స్ అయినా ఏమైనా సరే అదిరిపోతుంది అంతే. ఇంకా మస్ట్ ట్రై చేయండి బ్లాక్ లో కావాలంటే కనుక. ఇది బార్డర్ ఏదో తాజ్ మహల్ కి రంగులు పెట్టినట్టుంది. మధ్యలో ఇది కూడా థ్రెడ్ వర్క్స్ కలర్స్ ఇచ్చేసారు. అండ్ ఇది అయితే ఫుల్లీ స్టిచ్డ్ అన్ని కూడా ఇది కూడా కలిపేశారు. ఇది లైనింగ్ ఉంది, జస్ట్ ఇది ఒక సైడ్ కలపలేదు, అని పెద్దది ఏం కాదు, జస్ట్ 1 స్టిచ్ అంతే.
దీని బ్లౌజ్ పీస్ యాజ్ యూజువల్ హ్యాండ్ ఏదైతే హ్యాండ్ పెట్టి మనకి ఇమేజ్ పిక్ లో పక్క పెడతాను చూడండి. అదేంటంటే కింద వరకు పెట్టారు, అలా పెట్టుకుంటే బాగుంది. జస్ట్ 3/4 ఈ హ్యాండ్ ఏదైతే వచ్చిందో ఈ హ్యాండ్ ని ఇలా పెట్టేసుకుంటే బాగుంటాయి అనమాట. జస్ట్ ఈ హ్యాండ్ ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది. అక్కడ ఏంటంటే ఇమేజ్ పిక్ లో మనకి ఇంత వరకు చూపించారు, అదేం బాగాలేదు. జస్ట్ 3/4 ఓన్లీ ఈ డిజైన్ పెట్టించుకుంటే చాలా నీట్ గా ఉంటుంది. అండ్ చున్నీ యాజ్ యూజువల్ లైక్ ఆల్ ఇది కలిపి స్టిచ్ చేసి ఇచ్చేసాడు. ఇదంతా కూడా బ్లౌజ్ పీస్ లైనింగ్. అండ్ నెక్స్ట్ వన్ సేమ్ ఆ కలర్ లాగా బ్లాక్ కదా, ఒక బ్లాక్ అంటే చాలా మంది ఇష్టపడతారు లేదా అని చెప్పి అందులో ఇంకో కలర్ అనమాట. ఇది మీకు స్కై బ్లూ, అందుకని ఏం కనిపిస్తుందో కానీ ఇది స్కై బ్లూ. సేమ్ ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయో తెలుసా. సేమ్ మిగతాదంతా సేమ్. ఇంకోటి మర్చిపోయాను. ఇది ఏంటంటే నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది, కానీ సెమీ స్టిచ్ కూడా లేదు ఇందులో, నార్మల్ గా క్లాత్ అనమాట. కానీ కలర్ కాంబినేషన్ నచ్చేసింది. నేను రివర్స్ లో ఫోల్డ్ చేసా, అసలు ఎంత బాగుంది చూడండి షైనింగ్. అది చాలా అంటే చాలా బాగుంది. మనకి క్లాత్ ఎలా వస్తుందంటే గోల్డ్ అండ్ క్రీమ్ కలర్, గోల్డ్ క్రీమ్ కలర్ మిక్స్డ్. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రామరాజ్ పట్టు పంచే ఉంటాయి కదా, అవి ఎంత షైనింగ్ గా కనిపిస్తాయి, అలా షైనింగ్ లో మిక్స్డ్ అలా షైనింగ్ కనిపిస్తుంది అనమాట. అంటే జస్ట్ షైనింగ్ కోసం కలర్ కొంచెం లైట్ కలర్. ఈ డిజైన్ అయితే చూడండి, గోల్డ్ ఫినిషింగ్ అండ్ చెక్స్ వర్క్ అనమాట. అండ్ బార్డర్ ఫినిషింగ్ చాలా అంటే చాలా. మీరు ఇది కూడా ప్లే చేసి ఇలా మనం స్టిచ్ చేసుకున్నట్టయితే చాలా క్లియర్ వస్తుంది. ఇది కూడా చాలా పెద్ద క్లాత్ ఇచ్చారు. ఇదంతా ఒకటి డిజైన్. ఇంకా దీని కాంబినేషన్, దీనికి హ్యాండ్ సేమ్ బార్డర్, దీనికి ఏముందో అదే బార్డర్ తో బ్లౌజ్ పీస్ కూడా వచ్చేసింది. దీని కాంబినేషన్ హైలైట్ అవ్వ. ఇందులో కాంబినేషన్స్ చాలా బాగున్నాయి తెలుసా. లైట్ పింక్, లైట్ ఇది గ్రీన్, మెరూన్, ఈ లైట్ కలర్ కి ఆ కలర్స్ అనేది చాలా చాలా బాగున్నాయి. అండ్ దీని చున్నీ చూడండి ఎంత బాగుందో. వాణి చున్నీ చాలా 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 బాగుంది కదా. ఈ కాంబినేషన్, రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది కదా. అదన్నమాట. ఇవి ఆల్మోస్ట్ ఒక 9 లెహంగాలు ఇందులో చూపించాను. ఇది పార్ట్ 1. ఈ వీడియోలో అయితే టోటల్ గా 9 లెహంగాలు చూపిస్తాను, అంటే పార్ట్ 1 అనమాట. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది, ఎందుకంటే కమింగ్ డేస్ లో వెడ్డింగ్ సిరీస్ కనుక ఒకేసారి చాలా లెహంగాలు తెప్పించేసాను. దట్టు చాలా ఇంట్రెస్ట్ అనమాట. మీషో నుంచి లెహంగాలు ఎలా వస్తాయి బయట చూసామంటే మినిమం మనం 2000 పెడితే గానీ ఒక లెహంగా రావట్లేదు. అలాంటిది మనం ఇవన్నీ 1000 రేంజ్ లో కదా, 1000 రేంజ్ లో తీసుకొని వాటికి బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే, ఆ బ్లౌజ్ ఎలానో ఫుల్లీ వర్క్ తో వచ్చే బ్లౌజెస్ కనుక మనం సింపుల్ గా స్టిచ్ చేయించేసుకుంటే నాకు తెలిసి ఒక 400, 350 to 400 వర్క్ ఏం చేయవసరం లేదు. ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకునే కనుక ఒక 3 to 400 అంటే ఒక 1500 లో మనకి బ్లౌజ్ మొత్తం ఈ సెట్ మొత్తం వచ్చేస్తుంది. అదే మొత్తం ఈ ఫుల్లీ స్టిచ్డ్ లేదా సెమీ స్టిచ్ చేసుకోవాలన్నా షాప్కి వెళ్ళామని అంటే 3, 4, 5 ఇలా రేంజ్ లో ఉన్నాయన్నమాట. నిజంగా ఇది ఒక ఎందుకు అనిపించింది, షాప్స్ లో తీసుకున్నట్టే అనిపించింది. ప్రతిదీ కూడా మినిమం 2000 అయితే మినిమం మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనిపించింది అనమాట. అంత క్వాలిటీగా ఉన్నాయి. అన్ని కూడాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. అది ఎలా ఓపెన్ చేయలేదు అనేది, ఎలా ఓపెన్ చేయాలనేది మీ పక్కన స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీరు టైటిల్ క్లిక్ చేసినట్టయితే, ఆ టైటిల్ క్లిక్ కింద మోర్ అని ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టయితే అక్కడ మీకు బ్లూ కలర్ లో లింక్స్ అన్ని కనిపిస్తాయి అనమాట, లెహంగా లింక్స్ అని చెప్పి. సో అక్కడ నుంచి మీరు బై చేయొచ్చు. అండ్ సేమ్ లింక్స్ ఒకవేళ ఫ్లిప్కార్ట్ మింత్రాలో కూడా దొరికినట్టయితే ఈ వీడియో ప్లే అవుతున్న సేపు మీకు పక్కన కనిపిస్తాయి. ఇవి ఏంటంటే ఫ్లిప్కార్ట్ నుంచి మింత్రాలో సేమ్ లింక్స్ ఉండి మంచి రేటింగ్స్ ఉన్నట్టయితే సేమ్ ప్రొడక్ట్స్ అందులో కూడా నేను లింక్ చేస్తాను, మీరు ఎక్కడి నుంచి అయినా బై చేసుకోవచ్చు. అంతే. ఇంకా వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతేకాకుండా ఈ వీడియో కింద కామెంట్ పెట్టిన పక్కనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ హైప్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఒక పాయింట్స్ చూపిస్తుంది, అది నాకు మీరు ఇవ్వాలి. అది ఇచ్చినట్టయితే కొంతమందికి నా వీడియో రీచ్ అవుతుంది. అంతే ఇంకా బై.